ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ వెలువడింది. టెట్ నోటిఫికేషన్ వెలువడింది. కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులకు కొంత ఉపశమనాన్ని కలిగించేటువంటి అంశమని సంతోషిస్తూ అప్లై చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నటువంటి సమయంలో ఈ డిఎస్సికి సంబంధించి కేసులు హైకోర్టులో కేసులు ఫైల్ కావడము, ఆ కేసుల మీద తీర్పులు జరగడము, తీర్పులు వాయిదాలు పడుతుండడము. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళంతా టెన్షన్‌కి లోను కావడము, అయోమయంలోను వాళ్ళు గందరగోళ పరిస్థితుల్లో ఉంటున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో నిన్న హైకోర్టు దీని మీద కొంత డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఆర్గ్యుమెంట్స్ జరిగే టైంలో హైకోర్టు ఏం ఫీల్ అయింది? దీని మీద ఏ విధమైనటువంటి విషయాల్ని వెలిబుచ్చింది? అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఇది ప్రొసీడ్ అవుతుందా? లేదంటే స్టాప్ అవుతుందా? అన్న పరిస్థితుల్లో కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగాయని మనం వార్తాపత్రికల్లో గమనిస్తా ఉన్నాం. అయితే యాక్చువల్‌గా హైకోర్టు ఏం చెప్పింది? సో, ఈ డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వానికి ఏం సూచించింది? ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఏ విధంగా రెస్పాండ్ అయిందన్న విషయాలు ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ క్లియర్‌గా ఈ వార్తాపత్రికల్లో వచ్చిన సారాంశం ఏందంటే, ఎస్‌జిటి పోస్టులకు బీఈడీ అభ్యర్థులా? ఏ విధంగా అనుమతిస్తారు? బడి పిల్లలపై ప్రయోగాలు చేస్తామంటే కుదరదు. ఇది హైకోర్టు అన్నటువంటి వ్యాఖ్యల్లాగా ఈ వార్తాపత్రికలో కనిపిస్తున్నట్టుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రాథమికంగా తప్పుపట్టినటువంటి హైకోర్టు. డిఎస్సి నోటిఫికేషన్‌పై స్టే ఇచ్చేందుకు సిద్ధపడ్డ ధర్మాసనం. కానీ ఇదే జరిగితే చాలా దెబ్బ పడుతుంది అభ్యర్థులకి. ఇప్పటికే దాదాపు 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఏదో గుడ్డికన్నం మెల్లమేలని 6,100 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి ఆ పోస్టులు పడి ప్రిపేర్ అవుతున్న టైంలో ఇటువంటిది జరిగితే, ఒకవేళ జరగకూడదని కోరుకుందాం. బట్ జరిగితే పెద్ద అభ్యర్థులకు ఒక పెద్ద ఏమంటారు, నిరాశనే. తర్వాత హాల్ టికెట్లు జారీ చేయొద్దని వ్యాఖ్య. వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని ఏజీ అభ్యర్థన. విచారణ ఈ రోజుకు వాయిదా. యాక్చువల్‌గా హైకోర్టు ఏమనిందంటే, సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను ప్రభుత్వం అనుమతించడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుపట్టింది. ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా ఉందని స్పష్టం చేసింది. విద్యార్థులతో ప్రయోగాలు చేస్తామంటే ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పింది. ఒకానొక దశలో డిఎస్సి నోటిఫికేషన్పై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం సిద్ధపడింది. అయితే ఆల్ టికెట్లు జారీ చేయొద్దని కూడా వ్యాఖ్యానించింది. అడ్వకేట్ జనరల్ ఏజీ శ్రీరామ్ స్పందిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని అభ్యర్థించారు. హాల్ టికెట్లను ఈ నెల 22వ తేదీ నుంచి జారీ చేస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున కోర్టుకు వివరాలు సమర్పించేందుకు విచారణను 21కి వాయిదా వేయాలని కోరారు. ఈ మేరకు ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. అంటే ఈ రోజుకు. సో, ఈరోజు దీని పరిస్థితి ఏందో మనకు అర్థమవుతుంది. సో, ఈ డిఎస్సి నోటిఫికేషన్ అంటే ప్రాథమికంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులకి ఈ బీఈడీ అభ్యర్థులను ఎస్జిటి పోస్టులకి అనుమతించడాన్ని ప్రాథమికంగా తప్పుపట్టింది హైకోర్టు అన్నటువంటిది ఇది మెయిన్ ఇందులో గమనించాల్సిన విషయం. సో, ఇది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ రాజ్ కుమార్, జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందన్ రావులతో కూడిన ధర్మాసనము మంగళవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. సో, ఇక్కడ ఈ ఈ ఈ నెల 12న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో ఎస్జిటి పోస్టుల భర్తీకి బీఈడీ డిగ్రీ ఉన్న వారిని అనుమతించడాన్ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా తోటపాలెం గ్రామంకు చెందిన బూక్యా గోవర్ధన సాయి నాయక్ మరో నలుగురు డిఈడి అభ్యర్థులు హైకోర్టులో వ్యాజ్యం ఇచ్చినారు. ఈ వ్యాజ్యం వేసింది వీళ్ళు. సో, ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో, యూ కీప్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.